శ్రీమాత్రే నమః. ఈ రోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 36వ నామం గురించి తెలుసుకుందాం. స్తనభార దళన్మధ్య పట్టబంధవలిత్రయ. ఇక్కడ స్తనభార అంటే వక్షముల బొరువు చేత అని, దళత్ అంటే విరుగుచున్న, మధ్య అంటే నడుమునకు, పట్టి అంటే కట్టిన, బంధ అంటే చుట్టూ బంధముల వలె కనబడు అని, వలిత్రయ అంటే 3 ముడతల గలది అని అర్థం అనమాట. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే అమ్మవారి యొక్క స్తనములు బొరువైనవని, దృఢమైనవని, అమ్మవారి యొక్క నడుము సన్నదైనదని, అందువలన పైన గల స్తనభారాన్ని కింద ఉన్న సన్నని నడుము విరిగినా విరగవచ్చునేమో అని, ఆ విధంగా విరగకుండా ఉండటానికి ఆ నడుము చుట్టూ గట్టిగా కట్టారా అన్నట్లుగా అమ్మవారి యొక్క పొట్ట మీద 3 ముడతలున్నాయంట. ఈ 3 ముడతల్లోనే ఈ సృష్టి మొత్తం దాగి ఉంది అని చెప్తున్నారన్నమాట ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు. చూడండి, ఆ 3 ముడతలు ఏంటి? 3 లోకాలు, 3 దేహాలు, 3 శక్తులు, 3 బంధనాలన్నమాట. ఇవన్నీ తనలోనే ఉంచుకొని ఈ జగత్తును నడిపించే పరాశక్తి అనే మహాతత్వాన్ని ఈ నామం ద్వారా సూచిస్తున్నారన్నమాట. చూడండి, ఉదాహరణకి ఒక తల్లి తన శిశువుని కౌగలించుకొని పాలించే దృశ్యాన్ని మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఆ పాలల్లో కేవలం ఆహారం మాత్రమే కాదు, ప్రేమ, కరుణ, రక్షణ, జీవశక్తి అన్నీ కలిసే ఉంటాయి. అదే విధంగా అమ్మవారి యొక్క స్తనాలు ఈ జగత్తును పోషించే పరమ కరుణ కలిగినవన్నమాట. అందుకే ఆ అపారమైన కరుణాభారం వల్ల అమ్మవారి యొక్క సన్నని నడుము స్వల్పంగా వంగి కనిపిస్తుంది అని పోల్చారన్నమాట. ఇక్కడ ఆ నడుము పైన కనిపించే ఈ 3 ముడతలు కూడా సాధారణ శరీర సౌందర్యంగా కాకుండా అవి సృష్టి యొక్క రహస్యంగా చెప్పబడిందనమాట. వసిన్యాది వాగ్దేవతలు ఈ నామాన్ని మొదటిగా స్తనభార అని మొదలు పెట్టారు. అసలు స్తనభార అంటే ఏంటంటే అది పోషణకి బాధ్యత. ఇక్కడ పోషణ అంటే ఏంటి? సాధారణంగా మనందరం పోషణ అంటే ఏం ఆలోచిస్తాం? ఆహారం అని ఆలోచిస్తాం. ఇక్కడ పోషణ అంటే కేవలం అన్నం పెట్టడం అని కాదనమాట. పోషణ అంటే జీవిని నిలబెట్టే సంపూర్ణ శక్తి. చూడండి, శరీరానికి ఆహారం అవసరం, అది ఒక భాగం మాత్రమే. కానీ జీవితం నిలబడటానికి ఇంకా చాలా అవసరమైనవి ఉన్నాయి. శ్వాస నడవాలి, హృదయం కొట్టుకోవాలి, మనసు నిలబడాలి, బుద్ధి స్పష్టంగా ఉండాలి, ప్రాణశక్తి ప్రవహించాలి, ప్రేమ లభించాలి, భద్రత అనిపించాలి, ఆశ ఉండాలి. ఇవన్నీ కూడా పోషణేనమాట. మనకి చైతన్యం మేల్కొనాలి. ఇదే అన్నిటికంటే పరమ పోషణ. అంటే పోషణ అంటే శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి, చైతన్యాన్ని నిలబెట్టే దివ్య శక్తులు అన్నమాట. అందుకే అమ్మవారిని ఇక్కడ అన్నపూర్ణ అని అంటారు. అంటే కేవలం ఆహారాన్ని ఇచ్చే దేవత అని కాదు, అమ్మవారు మనకి జీవితాన్ని ఇస్తుంది, ఆ జీవితాన్ని నిలబెడుతుంది, ఆ జీవితాన్ని నడిపిస్తుంది. ఇదంతా కూడా ఎలా చేస్తుంది అంటే పోషణ రూపంలోనేనమాట. మనం తింటున్న అన్నం అమ్మ పోషణలో ఒక చిన్న రూపం మాత్రమే. మనం శ్వాసిస్తున్న జీవితమే అసలు పోషణ. చూడండి, ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు తల్లి పాలను తాగి పెరుగుతాడు కదా, అది కేవలం శరీర పోషణ కాదక్కడ. భద్రత, ప్రేమ, ఆదరణ, నమ్మకం ఇవన్నీ ఆ పాలల్లో ఉంటాయన్నమాట. అలాగే జీవి జగన్మాత చైతన్యాన్ని తాగి జీవిస్తున్నాడు. చూడండి, మనకి తెలియకపోయినా ప్రతి క్షణం మనం అమ్మవారి చైతన్యాన్ని గ్రహిస్తూనే ఉన్నాం. అది ఎలా అంటే మన హృదయం కొట్టుకోవడం మన నియంత్రణలో ఉండదు, మనం ఊపిరి పీల్చుకోవడం కూడా మన ఆలోచనతో జరగదు. ఎవరో లోపల ఒక నిశ్శబ్దంగా మనల్ని పోషిస్తున్నారు. అదే స్తనభార తత్వం అన్నమాట. జీవిని క్షణక్షణం నిలబెట్టే దివ్య బాధ్యత ఎవరు చేస్తున్నారు అంటే జగదాంబిక. ఈ పోషణాభారం చిన్నది కాదనమాట. చూడండి, ఒక శిశువుని పోషించడం ఎంత గొప్ప బాధ్యతో అనేక కోటి జీవులను, లోకాలను, గ్రహాలను, ప్రాణశక్తిని పోషించడం ఎంత అపార బాధ్యత ఊహించండి. ఇంకా అందుకే తత్వం ఏం చెప్తుందంటే అమ్మ నడుము సన్నగా కనిపిస్తుంది ఎందుకు అంటే హృదయం అంతటి పోషణతో నిండిపోయింది కనుక. సృష్టి మొత్తం కూడా అమ్మవారి యొక్క హృదయంలోనే ఉంది. ప్రతి జీవి కూడా అమ్మ ఒడిలోనే ఉంటుంది. ప్రతి శ్వాస కూడా అమ్మ పాల రుచి వలె ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే అమ్మవారిని అమ్మ అని పిలిచినప్పుడు మనం సహాయం అడగటం కాదక్కడ, మనం తిరిగి పోషణకు చేరుకోవడం అనమాట. ఎందుకంటే మన ఉనికి మొదలైన చోటే మనకు మనశ్శాంతి కలుగుతుంది కనుక. అందుకే స్తనభార అంటే శరీర వర్ణనగా చూడకూడదు, అది సృష్టిని మోసే హృదయ భారం అనమాట. ప్రేమ యొక్క అపారత, కరుణ యొక్క ప్రవాహం, జగత్తును నిలబెట్టే పోషణా శక్తి. చూడండి, మనం ఒక క్షణం ఆలోచించినట్లయితే మనం జీవిస్తున్న ప్రతి క్షణం కూడా మనం తాగుతున్నది అమ్మవారి యొక్క చైతన్యమేనమాట. మన
మనం పెరుగుతున్న ప్రతి అనుభవం కూడా అమ్మవారి యొక్క పాలసారమే. అక్కడే మనకు ఒక విషయం తెలిసిపోతుంది, మనం ఒంటరిగా జీవించటం లేదు, మనం క్షణ క్షణం కూడా పోషించబడుతున్నాం. అదే స్తనభార అంటే అర్థం. తర్వాత ఏం చెప్పారు? స్తనభార దళన్మధ్య. ఇక్కడ దళన్మధ్య అంటే ఈ పదం వినగానే అది నడుము సన్నదనంలాగా అనిపించవచ్చు, కానీ తత్వంలో అది శరీర వర్ణంలా కాదనమాట. సృష్టి యొక్క మూల రహస్యం అనమాట. చూడండి, సృష్టి ఎప్పుడూ కూడా ఒకేసారిగా విస్తరించలేదు. అది మొదట బిందువుగా ప్రారంభమైంది. ఆ బిందువు చిన్నదిగా కాదు, అందులోనే సమస్త సృష్టి గర్భంగా ఉందన్నమాట. ఆ బిందువే విస్తరించింది, శక్తులుగా విభజించింది, తత్వాలుగా ఏర్పడింది, లోకాలుగా వ్యాపించింది. అప్పుడే అనంత వ్యాప్తి మొదలైందనమాట. కానీ వ్యాప్తి ఎంత పెరిగినా మూలం మాత్రం మారలేదనమాట. మనం ఉదాహరణకి ఒక పద్మాన్ని గమనించండి. దళాలు బయట విస్తరించి ఉంటాయి. అందం, ఆకృతి, వైభవం ఇవన్నీ బయటికి కనిపిస్తాయి, కానీ జీవం, గర్భం, మూలం అన్ని కర్ణికలోనే ఉంటాయన్నమాట. ఇక్కడ దళాలు వ్యాప్తి, కర్ణిక కేంద్రం. దళాలు లీల, కర్ణిక స్వరూపం. అలాగే సృష్టి ఎంత విస్తరించినా, నామరూపాలు బయటికి వ్యాపించినా, లోకాలు అనేకంగా కనిపించినా మధ్యలో ప్రకాశించేది అమ్మవారి యొక్క చైతన్యం మాత్రమే. ఆ మధ్య బిందువు కేవలం ఒక స్థలంగానో ఒక ఆకారంగానో కాదు, అది నిశ్చల చైతన్యం. ఆ నిశ్చల చైతన్యం ఎప్పుడూ కూడా కదలదనమాట, కానీ అన్నింటినీ కదిలిస్తుంటుంది. అది ఎప్పుడూ కనిపించదు, కానీ అన్నింటిలో ప్రకాశిస్తుంది. అది ఎప్పుడూ మాట్లాడదు, కానీ అన్నింటిలో జీవిస్తుంది. ఇదే సృష్టి యొక్క విస్తరణ అన్నమాట. అదే అమ్మవారి లీల. చూడండి, మధ్యలో ప్రకాశం అంటే సాక్షాత్తు అది అమ్మ స్వరూపమే. జీవి బయట ప్రపంచంలో ఎంత తిరిగినా, అనుభవాలలో ఎంత మునిగినా చివరికి తిరిగి రావాల్సింది ఆ మధ్య బిందువుకే. ఎందుకంటే అక్కడే మూలం, అక్కడే శాంతి, అక్కడే నిజమని తెలుసుకుంటారు కనుక. చూడండి, ఉదాహరణకి ఒక క్షణం మనం కళ్ళు మూసుకుంటే మన ఆలోచనలన్నీ కూడా పద్మదళాలుగా బయటకు విస్తరిస్తాయన్నమాట. మన భావాలు ఈ ప్రపంచంలో పరిగెడుతుంటాయి, కానీ లోపల ఒక నిశ్చల కర్ణిక అనేది అలానే ఉంటుంది. అక్కడే ప్రకాశం, చైతన్యం ఉంటాయన్నమాట. దానినే ఇక్కడ పద్మకర్ణిక అని అన్నారు. అదే అమ్మవారి యొక్క స్వరూపం అన్నమాట. అక్కడికి చేరినప్పుడు వ్యాప్తి అంతా కూడా మాయలాగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం బయట దళాలను కాదు, మధ్యలోని మూల ప్రకాశాన్ని తాకుతున్నాం కనుక. దానినే ఇక్కడ దళన్మధ్య అని చెప్పారనమాట. తరువాత స్తనభార దళన్మధ్య పట్టబంధ. ఇక్కడ పట్టబంధ అంటే ఒక గొప్ప రహస్యం దాగి ఉందన్నమాట ఇందులో. ఇదంతా కూడా శక్తుల యొక్క సమన్వయం. చూడండి, పట్ట అంటే బీజాక్షరం అనమాట, బంధ అంటే వాటిని సమన్వయం చేసే శక్తి యొక్క కూర్పు. అంటే బీజాక్షరం అనేది అక్షరం కాదు, అది శక్తి బీజం. ఒక్కొక్క బీజాక్షరం ఒక్కొక్క జీవాంత తరంగం అనమాట. అంటే ఒక దివ్య స్పందన, ఒక స్వతంత్ర చైతన్యం అనమాట. వాటిని విడివిడిగా పలికితే అది ఒక్కొక్క శక్తిలాగా అవుతుంది. వాటిని సమన్వయంగా కూర్చితే అదే సృష్టి శక్తి అవుతుందన్నమాట. అలా బీజాక్షరాలు కలిసినప్పుడు శబ్దం మంత్రంగా మారటం, మంత్రం శక్తిగా మారటం, శక్తి చైతన్యంగా మేల్కొనటం జరుగుతుందన్నమాట. అందుకే ఇక్కడ మంత్రం అంటే శబ్దం కాదు, శక్తి నిర్మాణం. మనం మంత్రం జపిస్తున్నప్పుడు మనం శబ్దం పలుకుతున్నట్లుగా అనిపించినా, కానీ లోపల మాత్రం చైతన్యం స్పందిస్తుంటుందన్నమాట. అందుకే శబ్దం మెల్లగా మౌనంగా మారిపోతుంది. అటువంటి మంత్రం జపిస్తున్నప్పుడు శబ్దం మెల్లగా మౌనం అయిపోతుందన్నమాట. భావం కరిగిపోతుంది. చివరికి మిగిలేది ఏంటి అంటే శక్తి ప్రవాహం మాత్రమే. ఆ శక్తి ఎవరిక్కడ అంటే పరమేశ్వరి. అందుకే అమ్మవారిని ఇక్కడ మంత్రస్వరూపిణి అని కూడా అంటారనమాట. అంటే అమ్మవారి ఇక్కడ కేవలం రూపంలోనే కాదు, శబ్దంలో ఉంటారనమాట, బీజంలో ఉంటారు, మంత్రంలో ఉంటారు. అంటే ప్రతి స్పందనలో కూడా ఉండేది అమ్మవారే. అందుకే మంత్రం జపించినప్పుడు మనం అమ్మవారిని పిలవటం కాదు, మనం అమ్మవారి స్వరూపాన్ని స్పర్శిస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అందుకే ఈ నామాన్ని మనం జపం చేసేటప్పుడు మనం ఎలా ఊహించుకోవాలంటే, మొదట శబ్దం వినిపిస్తుండాలి, తరువాత ఆ శబ్దం అంతరంగంలో కలుస్తున్నట్లు ఉండాలి, తరువాత మన భావం కూడా మౌనం అయిపోవాలన్నమాట. చివరికి ఒక నిశ్శబ్ద ప్రకాశం మాత్రమే మిగలాలి. ఆ నిశ్శబ్దంలో మంత్రం లేదు, జపం లేదు, జపకుడు లేదు, ఉన్నది ఒకటే. ఏంటది అంటే శక్తి చైతన్యం. ఎందుకంటే మనం మంత్రం పలకడం కాదు, మంత్రమే మనలో జీవిస్తూ ఉంటుందన్నమాట. అలాంటి సమయాల్లో మంత్రమే మనల్ని జపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే అమ్మవారి శక్తి బయట లేదు, అమ్మ మనలోనే నాదంగా, శబ్దంగా ఉన్నారు. మన శ్వాసలో, మన చైతన్యంలో ప్రతిదీ ఉన్నది అమ్మవారే అని మనకి స్పృహ వస్తుందన్నమాట. అప్పుడు అది పట్టబంధ అంటే అర్థం. తరువాత ఏమొచ్చింది ఈ నామంలో? స్తనభార దళన్మధ్య పట్టబంధ వలిత్రయ. ఇక్కడ వలిత్రయ అంటే 3 కూటాలన్నమాట. చూడండి, వలి అంటే కేవలం ముడత అని కాదు, అది శక్తి సముదాయం అనమాట. అది ఒక చిహ్నం, అక్కడ ఒక గూఢ సంకేతం
కూడా ఉందన్నమాట. 3 ముడతలు అంటే 3 సముదాయాలు, 3 ప్రవాహాలు, 3 చైతన్య కూటాలు అని అర్థం అనమాట. శ్రీ విద్యలో పంచదశాక్షరి మంత్రం కూడా 3 కూటాలుగా విభజించబడిందని చెప్తుందనమాట. దానినే ఇక్కడ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా చెప్పబడింది. ఇవి 3 కూడా వేరు కాదు, సృష్టి యొక్క 3 స్పందనలు మాత్రమేనమాట. చూడండి, ఇక్కడ త్రివలి అంటే జ్ఞానం మాయలో చిక్కుకోకుండా మనల్ని నిలబెట్టడం అనమాట. ఇచ్ఛ స్వార్థం కాకుండా దివ్యంగా మారటం, క్రియ కర్మగా కాకుండా యజ్ఞంలాగా మారటం అనమాట. అందుకే మన నాభి వద్ద 3 స్వర్ణ వలయాలు నిశ్శబ్దంగా ప్రకాశిస్తుంటాయన్నమాట. ప్రతి వలయంలో కూడా ఒక బీజాక్షరం స్పందిస్తూ ఉంటుంది. చూడండి, మొదట శబ్దంగా వినిపిస్తుంది, తరువాత శబ్దం అంతరంగంలో కరిగిపోతుంది, చివరికి మిగిలేది ఏంటి అంటే ఒకటే ఒకటి. ఏంటది అంటే ప్రకాశ బిందువు. అక్కడ అప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే అవి 3 కాదు, ఉన్నది ఒక్కటే అని అర్థమవుతుంది అనమాట. అందుకే త్రివలి అంటే విభజన భాగంగా చూడకూడదు, విభజనలో దాగి ఉన్న ఏకత్వాన్ని గమనించాలన్నమాట. ఎందుకంటే మనం రూపాన్ని చూడటం లేదు, మంత్రాన్ని వినటం లేదు, శక్తి మేలుకోవటాన్ని మాత్రమే అనుభవిస్తున్నాం. అప్పుడు ఈ 3 వలయాలు కాస్త ఒకటే చైతన్యంగా మేల్కొలబడుతుందన్నమాట. దానినే ఇక్కడ వలిత్రయ అని చెప్పారనమాట. ఇక్కడ త్రివలి అంటే 3 ముడతల గురించి చెప్పుకున్నాం. ఆ 3 ముడతలు దేనికి సంకేతం అంటే 3 లోకాలు, 3 దేహాలు, 3 శక్తులు, 3 బంధనాల సమతుల్యతను సూచిస్తున్నాయన్నమాట. ఇక్కడ 3 లోకాలు అంటే భూ, భువ, స్వహ అన్నమాట. మనకు కనిపించే ఈ భూమి మొత్తం కూడా భూలోకం. మన ఆలోచనలు, మనసు సంచరించే సూక్ష్మ ప్రదేశాన్ని భువలోకం అన్నారనమాట. దేవతల యొక్క స్థితి, దివ్య చైతన్యాన్ని స్వహలోకం అని అన్నారు. ఉదాహరణకి ఒక మనిషి చిన్న సంకల్పం చేశాడనుకోండి, నేను ఇది సాధించాలి అని. ఆ సంకల్పం ఎక్కడ మొదలవుతుంది అంటే భూలోకంలోనా అంటే కాదు, అది భువలోకంలో తరంగంగా మొదలవుతుందన్నమాట. తరువాత అది స్వహలోకంలోని దివ్య చైతన్యంతో అనుసంధానమై మనకి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి ప్రార్థన, ప్రతి కన్నీటి బొట్టు కూడా ఈ 3 లోకాలలో ప్రయాణిస్తుంది. అవన్నీ ఎక్కడ కేంద్రీకమై ఉన్నాయి అంటే అవి అమ్మవారి యొక్క నడుముపై ఉన్న 3 వలయాలలాగా ఉన్నాయన్నమాట. ఈ 3 లోకాల చలనాన్ని ఒకే కేంద్రంలో బంధించిన పరాశక్తి అని చెప్పారనమాట ఇక్కడ అమ్మవారిని. చూడండి, ఒకసారి మీరు భక్తితో అమ్మవారిని అమ్మా అని పిలిచారనుకోండి, ఆ శబ్దం కేవలం గాలిలో కలిసిపోదు, 3 లోకాలు దాటుకొని వెళ్ళి అమ్మవారి యొక్క హృదయాన్ని తాకుతుందన్నమాట. ఎందుకంటే మీరు ఈ భూమిపై ఉన్న మీ పిలుపు లోకాలకు మించి ఉంటుందన్నమాట. అందుకని తరువాత 3 దేహాలు. మనకు ఈ శరీరం మాత్రమే కనిపిస్తుంది, ఇది స్థూల దేహం అని అంటారనమాట. ఇది తింటుంది, నడుస్తుంది, బాధపడుతుంది, అన్నీ చేస్తుంటుంది ఈ దేహం. కానీ మనలో ఇంకొక ప్రపంచం కూడా ఉంటుంది, అదే మన ఆలోచనలు, కోపం, ప్రేమ, భయం. వీటన్నిటినీ సూక్ష్మ దేహంగా పోల్చి చెప్పారనమాట. ఇంకా లోతుగా చెప్పుకుంటే మనం గత జన్మలో చేసిన కర్మలు, వాసనలు, తెలియని భావాలన్నిటికీ కూడా కారణ దేహంగా చెప్పబడింది. చూడండి, ఇప్పుడు స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణ దేహం అనే 3 దేహాల గురించి చెప్తున్నారు ఇక్కడ. అందుకే మనం కొన్నిసార్లు అర్థం కాకుండా బాధపడుతుంటాం. కొంతమంది దగ్గరికి వెళ్తే అర్థం కాని ఆకర్షణ కలుగుతుంది, ఇంకొంతమంది దగ్గరికి వెళ్తుంటే కారణం లేకుండా భయం కలుగుతుంది. ఇవన్నీ కూడా కారణ దేహ ముద్రలన్నమాట. ఈ 3 దేహాలు కలిసి జీవుణ్ణి బంధించేస్తాయి. కానీ అమ్మవారి నడుముపై ఉన్న ఈ 3 వలలు కూడా ఈ 3 దేహాలపై అధికారం నాదే అని చెప్పే దివ్య ప్రకటన చేస్తున్నాయన్నమాట. అందుకే మనం ధ్యానంలో అమ్మవారిని తలుచుకుంటే ముందు శరీరం ప్రశాంతంగా అవుతుంది, తరువాత మన మనసు నిశ్చలంగా అవుతుంది, చివరికి లోపల ఉన్న ఈ కర్మల బరువు కరిగిపోతుందన్నమాట. అదే ఈ 3 దేహాలకి శాంతి. తరువాత 3 శక్తులు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. చూడండి, ఇక్కడ మనం ఏదైనా కోరుకున్నాం అనుకో, అది ఇచ్ఛాశక్తి. దానిని ఎలా సాధించాలో తెలుసుకున్నాము అంటే అది జ్ఞానశక్తి. దాన్ని చేసి ఫలితం పొందితే అది క్రియాశక్తి అనమాట. జీవితం అంతా కూడా ఈ 3 శక్తుల యొక్క చదరంగపు ఆటలాగే ఉంటుందన్నమాట. కానీ మనం దీన్ని ఎప్పుడైనా గమనించినట్లయితే కొన్నిసార్లు మనకి కోరిక కలుగుతుంది, కానీ దాన్ని సాధించే శక్తి ఉండదు. కొన్నిసార్లు మన జ్ఞానం ఉంటుంది, కానీ ఆ జ్ఞానాన్ని కోల్పోయి అజ్ఞానంలో పడి మునిగిపోతాం అనమాట. కొన్నిసార్లు మనం చెయ్యాలి అని పట్టుదలతో చేస్తాం, కానీ ఫలితం రాదు. ఎందుకు అంటే ఎందుకంటే ఈ 3 శక్తులకి మూలం మనం కాదనమాట. అవి అమ్మవారి నుండి ప్రవహించే తరంగాలు. అమ్మవారే దాన్ని అనుగ్రహించాలి. చూడండి, అమ్మవారే దాన్ని అనుగ్రహిస్తే ఇచ్ఛాశక్తి పవిత్రమవుతుంది, జ్ఞానశక్తి స్పష్టమవుతుందన్నమాట, క్రియాశక్తి విజయవంతమవుతుంది. అందుకే అమ్మవారి నడుముపై ఉన్న ఈ 3 మడతలు కూడా సృష్టి యంత్రాన్ని నడిపించే 3 శక్తుల యొక్క కేంద్రంగా చెప్పబడిందనమాట. తరువాత 3 బంధనాలు. చూడండి, ఈ మాట వినగానే మనకి లోపల ఒక స్పందన రావటం మొదలవ్వాలి. చూడండి, అవిద్య అంటే నేను ఈ శరీరమే అనే తప్పు భావన కలగటం. తరువాత కర్మ, మనం చేసిన
పనులే ఫలితాలుగా మారి మనల్ని వెంబడించబడటం. మూడవది మాయ, నిజాన్ని కప్పి ఉంచే ఆవరణ అన్నమాట. ఈ మూడు బంధనాలు జీవుడిని జననం నుంచి మరణం దాకా జనన మరణ చక్రంలో తిప్పుతూనే ఉంటాయి. చూడండి, ఇక్కడ ఎప్పుడైనా మనం బాధగా ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు మన మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది, మనం ఏం సాధించామని. అలా ప్రశ్న వచ్చింది అంటే అది కారణం లేకుండా రాలేదనమాట. అది మన ఆత్మ యొక్క పిలుపు. ఆ పిలుపుకి సమాధానం ఎవరిక్కడ అంటే జగదాంబిక. అందుకే ఇక్కడ అమ్మని మనం హృదయంలో తలుచుకుంటే మొదట అవిద్య అనే చీకటి కరిగిపోతుంది అనమాట. తరువాత కర్మల యొక్క గొలుసులు బలహీనమైపోతుంటాయి. చివరికి మన మాయ తెర కూడా చినిగిపోతుంది. అక్కడ జీవుడు ఒంటరిగా ఉండడనమాట. అతను అమ్మలో లీనమైపోతాడు. అప్పుడు మనకు తెలిసేది ఏంటంటే ఈ మూడు ముడతలు కూడా అమ్మవారి యొక్క శరీర సౌందర్యం కాదు, అవి మూడు బంధనాలపై విజయం యొక్క చిహ్నం అనమాట. అందుకే ఈ నామంతో అమ్మవారిని మనం ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ఎలా ఊహించుకోవాలంటే మన జీవితంలో మనం ఎదుర్కొన్న ప్రతి బాధ, ప్రతి కోరిక, ప్రతి భయం కూడా మూడు వలయాలలా మన చుట్టూ తిరుగుతున్నాయి అని భావించాలి. అప్పుడు అక్కడ అమ్మవారు ప్రత్యక్షమవుతున్నట్లు, అమ్మవారి యొక్క నడుముపై మూడు స్వర్ణ వలలు ప్రకాశిస్తున్నాయి అన్నట్లుగా భావించాలి. ఆ కాంతి మన వలయాలని తాకుతుందన్నమాట. ఎప్పుడైతే అలా తాకుతుందో ఒక్కొక్కటిగా మనకున్న బాధలు, భయాలు, కోరికలన్నీ కరిగిపోవటం మొదలు పెడతాయి. అప్పుడు మనలో మనకి తెలియకుండానే మన రోమాలు నిక్కబడుచుకుంటాయన్నమాట. కన్నీళ్లు వచ్చేస్తుంటాయి. ఎందుకంటే మనం గ్రహించలేము ఆ మూడు లోకాలు, మూడు దేహాలు, మూడు శక్తులు, మూడు బంధనాలు కూడా అన్నీ అమ్మ చేతిలోనే ఉన్నాయి అని. అందుకే ఈ నామాన్ని జపించేటప్పుడు అది కేవలం పదాల ఉచ్చారణగా ఉండకూడదనమాట. ఆ నామం చదవగానే మన హృదయం స్పందించాలి, మన అంతరంగం మేల్కొనాలన్నమాట. ఆ శబ్దంలో అమ్మ చైతన్యం అనుభూతి కావాలి. చూడండి, ఈ నామం మనం చదవటం అంటే ఏదో జపం పూర్తి చేయటం అని కాదనమాట. మనలో మార్పు కలగటం అనేది మనం గ్రహించుకోవాలి. సాముద్రిక శాస్త్రం ప్రకారం శరీర నిర్మాణంలో కొన్ని లక్షణాలను శుభం, సౌభాగ్యం, శక్తి, సంపూర్ణతకు సూచికలుగా చెప్పబడినాయి అనమాట. చూడండి, బరువైన వక్షస్థలం పోషణా శక్తి అనుకుంటే సన్నని నడుము సమతుల్యత, త్రివలి సౌందర్య సౌభాగ్య సంకేతం అనమాట. ఈ మూడు లక్షణాలు ఒకే చోట చెప్పడం ద్వారా అమ్మవారిని కేవలం స్త్రీగా కాకుండా ఉత్తమ స్త్రీ, పరిపూర్ణ శక్తి, జగజ్జనని అని సూచించారనమాట. ఇది పోషణ, సమతుల్యత, సంపూర్ణత అనే మూడు శక్తుల యొక్క రూపాలుగా చెప్పబడిందనమాట ఇక్కడ. అలానే ఈ మూడు ముడతలు అంటే త్రివలి అనమాట. భూ భువ స్వహ అని అమ్మవారు తన కుక్షిలో అంటే గర్భంలో అన్ని లోకాలను దాచుకొని రక్షిస్తున్న బ్రహ్మాండ బాండోదరి అని చెప్పారనమాట ఇక్కడ. అంటే సృష్టి బయట కాదు, అంతా అమ్మ లోపలే ఉన్నది అని అర్థం అనమాట ఇక్కడ. ఈ త్రివలి అంటే మహాశక్తిత్రయం అని కూడా చెప్తారనమాట. చూడండి, ఈ మూడు ముడతలు మూడు దేవీ తత్వాలను సూచిస్తున్నాయన్నమాట. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. మహాలక్ష్మి అంటే స్థితి, పోషణ, సమృద్ధి అనమాట. మహాకాళి అంటే కాలం, శక్తి, సంహారం అనమాట. మహాసరస్వతి అంటే జ్ఞానం, సృష్టి, చైతన్యం. అంటే సృష్టి, స్థితి, లయలు అనే మూడు ప్రక్రియలు ఈ మూడు శక్తులపై నడుస్తున్నాయి. త్రివలి అంటే ఈ మూడు శక్తులు ఒకే కేంద్రంలో సమన్వయం అవ్వటం అనమాట. దీనినే ఇక్కడ త్రిదేవి తత్వం అన్నారు. ఒకే దేవి మూడు రూపాలలో కనిపించడం అనమాట ఇక్కడ. తరువాత శ్రీచక్రంలో కూడా మూడు వృత్తాల గురించి చెప్తున్నారనమాట. వాటిల్ని కూడా త్రివలి సూచికగానే చెప్పారు. అవి బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథులు అనమాట. ఇవే మన శరీరంలో కూడా ఉంటూ ఉంటాయి. చూడండి, మూలాధార నుండి సహస్రార వరకు శక్తి ప్రవాహంలో మూడు బంధనాలు. కుండలిని పైకి ఎగసే సమయంలో ఈ మూడు గ్రంథులు దాటి రావాలన్నమాట. ఇంకా సౌభాగ్య లక్షణం అని చెప్పారనమాట ఇక్కడ. సౌభాగ్య లక్షణం అంటే లలాటం, కంఠం, నాభి దగ్గర ఉండే మూడు రేఖల గురించి చెప్తున్నారనమాట. నుదురు అంటే లలాటం, గొంతు అంటే కంఠం, నాభి దగ్గర ఉన్న మూడు రేఖలు అంటే మూడు ముడతలు ఉంటే అది మంచి లక్షణం అనమాట. అది స్త్రీకే కాదు, పురుషుడికి కూడా వర్తిస్తుంది. అందుకే నుదురు దగ్గర ఆజ్ఞా చక్రం. కొంతమందికి నుదుటిపై సహజంగానే 2-3 గీతలు కనిపిస్తూ ఉంటాయి కదా. దీనినే ఇక్కడ శాస్త్రం ఎలా చెప్తుందంటే ఇలా ఉన్నవారికి మంచి ధ్యాన శక్తి, లోతైన ఆలోచనలు, అంతర్దృష్టి ఉన్న సంకేతాలుగా చెప్పబడిందనమాట. అంటే గతం నుంచి నేర్చుకునే శక్తి వాళ్ళకు ఉన్నది. భవిష్యత్తు గురించి అంచనా వేసే శక్తి కూడా వాళ్ళకు ఉంటుందన్నమాట. ప్రస్తుతాన్ని స్పష్టంగా అర్థం చేసుకునే శక్తి కూడా వాళ్ళల్లో ఉంటుంది. అంటే మంచి అవగాహన, లోతైన శక్తి ఉంటుంది అని అర్థం అనమాట. అలానే గొంతు దగ్గర విశుద్ధి చక్రం దగ్గర కూడా కొంతమందికి 2-3 గీతలు ఉంటూ ఉంటాయి. అక్కడ శాస్త్రం దీని గురించి ఏం చెప్తుందంటే ఇలా ఉన్నవారికి మంచి వాక్చాతుర్యం, స్పష్టంగా మాట్లాడే శక్తి, మంచి స్వరం ఉండటానికి సంకేతంగా చెప్పబడిని. అలా ఉన్న వాళ్ళందరూ కూడా బాగా మాట్లాడగలరన్నమాట. వాళ్ళ మాటలకు బలం ఉంటుంది. పాట పాడితే స్వరం కంట్రోల్ అవుతుందన్నమాట. తరువాత నాభి
నాభి దగ్గర, మణిపూరా చక్రం దగ్గర కొంతమందికి నాభి పొట్ట దగ్గర సహజంగానే 3 ముడతలు ఉంటూ ఉంటాయి. దాన్ని శాస్త్రం ఎలా చెప్పిందంటే ఎవరికైతే అలా 3 ముడతలు ఉంటాయో ఇది శరీర బలం, జీవశక్తి, స్థిరత్వానికి సంకేతం అన్నమాట. అలా ఉన్నవారికి శరీరంలో బలం ఉంటుంది, స్టామినా ఉంటుంది. వారి మనసు, వారి యొక్క శరీరం రెండూ కూడా బాగా కోఆర్డినేట్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే వారి సంకల్పం బలంగా ఉంటుంది అని అర్థం అనమాట. చూడండి ఇక్కడ ఏం చెప్పారు, ఈ నుదురు ద్వారా మన మైండ్ బలంగా ఉంటుందని చెప్పారు. కంఠం ద్వారా మాటకి శక్తి ఉంటుంది అని చెప్పారు. నాభి దగ్గర జీవశక్తి ఉంటుంది అని చెప్పారు. ఈ 3 సమతుల్యంలో ఉంటేనే జీవితం బాగుంటుంది. దానినే ఇక్కడ సౌభాగ్య లక్షణం అని చెప్పారనమాట. అలా ఈ త్రివలి అంటే అమ్మవారి యొక్క ఉండే శరీరం మీద 3 ముడతలు అని కాకుండా సౌభాగ్య లక్షణానికి, చక్ర సమన్వయానికి, 3 లోకాల రక్షణకు, త్రిదేవి యొక్క శక్తికి, శ్రీచక్ర మంత్ర రహస్యానికి, వీటన్నిటికీ కూడా ఈ నామం చెప్తుందనమాట. ఈ నామం ద్వారా మనం అమ్మవారి యొక్క రూపాన్ని, శరీర వర్ణాన్ని చూడటం కాదు, సృష్టి రహస్యాన్ని స్పర్శిస్తున్నామని గ్రహించుకోవాలి. అది ఈ నామానికి అర్థం. రేపు మరొక నామం గురించి తెలుసుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియచేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.